కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాకు సెన్సార్ కష్టాలు ఇప్పుడప్పుడే తొలగేలా కనిపించడం లేదు. అన్నీ బావుండి ఉంటే జనవరి 9న జననాయకన్ థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రానందువల్ల రిలీజ్ వాయిదా పడింది. కనీసం కోర్టు రిలీజ్ రోజైనా సెన్సార్ సర్టిఫికేట్ని ఇస్తుందేమో అని అనుకున్నారు. కానీ సెన్సార్ సర్టిఫికేట్ జారీపై స్టే ఇచ్చింది. ఈ కేసు విచారణ జనవరి 21కి వాయిదా పడింది. దీంతో అప్పటి వరకు జననాయకుడు వచ్చేది లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ తన అభిమానుల కోసం చివరిగా నటించిన చిత్రం జననాయకన్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్స్గా నటిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది. కాకపోతే ఈ రీమేక్ని తమకు తగ్గ రీతిలో మార్చుకున్నారు. బాలకృష్ణ అంత కాకపోయినా విజయ్ తనదైన స్టైల్లో మెప్పించాడు అని చెప్పొచ్చు. ఇక ఇదంతా పక్కన పెడితే జననాయకన్కి విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి కోలీవుడ్లోనే కాదు టాలీవుడ్లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇప్పటివరకు ప్రభాస్ 150 కోట్లు తీసుకుంటున్నాడు. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అని చెప్పుకొచ్చారు. కానీ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో విజయ్ అని టాక్ నడుస్తోంది. జననాయకన్ కోసం విజయ్ అక్షరాల 220 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడట. ఈ సినిమా బడ్జెట్ 380 కోట్ల రూపాయలైతే అందులో సగంకు పైగా బడ్జెట్ కేవలం విజయ్ రెమ్యునరేషన్కి పోయిందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు, కానీ ఇది విజయ్కి కొత్తేమీ కాదని గోట్ సినిమాకు 200 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వార్త విన్న నెటిజన్స్ ఏం మాట్లాడుతున్నారా, 220 కోట్లు రెమ్యునరేషన్ ఏంట్రా అంటూ షాక్ అవుతున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం అది దళపతి రేంజ్ అని కామెంట్స్ పెడుతున్నారు.